మెడినైన్ హోమియోపతి అండ్ ఆయుర్వేద అభిమానించే ప్రతి ఒక్క ప్రేక్షకులకు నా నమస్కారాలు. నేను ఇక్కడ కన్సల్టెంట్ సీనియర్ హోమియోపతి డాక్టర్. ఈరోజు మనము సోరియాసిస్ అనే టాపిక్ మీద డిస్కస్ చేద్దాము. సోరియాసిస్ అనేది ఒక చర్మానికి సంబంధించిన వ్యాధి, చర్మ వ్యాధి. ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వల్ల వస్తుంది. వయసుతో సంబంధం లేకుండా వచ్చే చర్మ వ్యాధి. ఇందులో లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, పొలుసులతో కూడిన చర్మం పొలుసులతో కూడి ఉంటుంది, ప్లస్ దురద ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువగా చలికాలంలో ఎక్కువ అవుతుంది. దీనిలో చాలా రకాలు ఉన్నాయి. అందులో మొదటగా స్కాల్ప్ సోరియాసిస్, ప్లాంటార్ అండ్ పామార్ సోరియాసిస్, గుట్టే సోరియాసిస్, పుస్టులార్ సోరియాసిస్, ఆర్థరైటిక్ సోరియాసిస్, ఇలా చాలా రకాలు ఉన్నాయి. స్కాల్ప్ సోరియాసిస్ వరకు వచ్చేసరికి మనకు స్కాల్ప్ పైన, తలపైన వస్తుంది. పొలుసులతో పాటి విపరీతమైన దురద ఉంటుంది. ప్లాంటార్ అండ్ పామార్ సోరియాసిస్ వచ్చేసరికి మనకు అరిచేతుల మీద, పాదాల మీద వస్తుంది. ఇది కూడా దురదతో కూడి ఉంటుంది. పుస్టులార్ సోరియాసిస్ రెడ్ ప్యాచెస్ విత్ పస్, అంటే చీముతో కూడిన ప్యాచెస్, రెడ్నెస్ ఉంటాయి. ప్లేక్ సోరియాసిస్ ఇది ఎక్కువగా బాడీలో పొట్టపైన, చెస్ట్ పైన అందుకు వస్తుంది. సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే, సోరియాటిక్ ఆర్థరైటిస్లో సోరియాసిస్ చర్మ వ్యాధితో పాటు కీళ్ళ నొప్పులు, అంటే స్టిఫ్నెస్, వాపులు, నొప్పులు, విపరీతమైన నొప్పులు ఉంటాయి. దీన్ని సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటారు. ఇది క్రానిక్ డిసీజ్, అంటే చాలా దీర్ఘకాలిక వ్యాధి. ఎక్కువగా ఇది మోర్ ఇన్ అడల్ట్స్లో వస్తుంది. చిన్నపిల్లల్లో వచ్చేది తక్కువ. దీనికి దీర్ఘకాలికంగా హోమియోపతి మందులు వాడుకోగలిగితే మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, హోమియోపతిలో చాలా మందులు ఉన్నాయి. అందులో గ్రాఫైటిస్, సల్ఫర్, మెజీరియం, పెట్రోలియం, కాల్కేరియా సల్ఫ్, ఇట్లా చాలా రకాల మందులు ఉన్నాయి. ఎవరైతే సోరియాసిస్ ఉన్నదో డాక్టర్ను సంప్రదిస్తే వారి డాక్టర్ ద్వారా మెడిసిన్స్ తీసుకుంటే కొద్దిగా దీర్ఘకాలికంగా వాడాల్సి వస్తుంది. ఇది వెంటనే తగ్గిపోయే వ్యాధి కాదు, కొంచెం టైం పడుతుంది. మనం దీర్ఘకాలికంగా మెడిసిన్ వాడగలిగితే 100% మనం క్యూర్ చేయవచ్చును. ఎందుకంటే హోమియోపతి అనేది మెంటల్ సిమ్టమ్స్, కాన్స్టిట్యూషను, హ్యాబిట్స్, వీటన్నిటి ఆధారంగా మనం కేస్ టేకింగ్ తీసుకొని ఇవ్వవలసి ఉంటుంది. కాబట్టి ఈ సోరియాసిస్ వచ్చిన వాళ్ళు ఎవరు భయపడవలసిన అవసరం లేదు. మంచి ట్రీట్మెంట్ ఉంది హోమియోపతిలో. ఈ మెడినైన్ హాస్పిటల్లో అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు ట్రీట్మెంట్ ఇవ్వబడును. ఇక్కడ ఆయుర్వేద అండ్ హోమియోపతి వైద్యం అందుబాటులో ఉంటుంది. సోరియాసిస్కు మా దగ్గర ప్రత్యేక ట్రీట్మెంట్ ఉంది. మనం జెనెటిక్ మెడిసిన్స్ ఇస్తాము. ప్లస్ ఇక్కడ ఆయుర్వేద కూడా అందుబాటులో ఉంటుంది. మనకు దీర్ఘకాలికంగా హోమియోపతి మందులు వాడుకోగలిగితే మనకు కంప్లీట్ క్యూర్ 100% అవుతుంది. ఎవరికైనా సోరియాసిస్ ఉన్నది అంటే మా హాస్పిటల్ సంప్రదిస్తే సీనియర్ డాక్టర్స్ చాలామంది ఉన్నారు అందుబాటులో. మంచి హోమియో చికిత్స ద్వారా మీ సోరియాసిస్ను కంప్లీట్గా క్యూర్ చేయగలిగే మెడిసిన్స్, చాలా రకాలు మెడిసిన్స్ మన దగ్గర ఉన్నాయి. పేషెంటు కంపల్సరీ డాక్టర్ను సంప్రదిస్తేనే మనకు ట్రీట్మెంటు కంప్లీట్గా దొరుకుతుంది. ప్లస్ ఆన్లైన్ ద్వారా కూడా మీరు కన్సల్ట్ కావచ్చు. కొన్ని డాక్టరు అడిగే విషయాలు సంక్షిప్తంగా మీరు కంప్లీట్గా దానికి సమాధానం చెప్పగలిగితే మనం దాన్ని బట్టి, అంటే మెంటల్ సిమ్టమ్స్ కానీ, కాన్స్టిట్యూషన్ కానీ, హ్యాబిట్స్ కానీ, మన జీవనశైలి గురించి డాక్టర్ గారు అన్నీ అడిగిన క్వశ్చన్లకు మీరు ఆన్సర్ ఇవ్వగలిగితే దాని ఆధారంగా మంచి మెడిసిన్స్ హోమియోపతిక్లో ఉన్నాయి. సోరియాసిస్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మనము డైలీ రోజువారీ స్నానం చేయడం, చర్మాన్ని డ్రైగా లేకుండా చూసుకోవడం, వీలైనంత వరకు ఇచ్చింగ్, అంటే దురద వచ్చినా కూడా మనము రబ్ చేయకుండా ఉంటే మంచిది. డైలీ మనం ఏమైతే డ్రెస్సు వేసుకుంటామో ఏ రోజు ఆ రోజు గోరువెచ్చని నీటిలో బట్టలు వాష్ చేసుకోవడం చాలా మంచిది. మెడికేటెడ్ సోప్ వాడడం చాలా మంచిది.
ఇలా జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్తే సోరియాసిస్ అనేది చాలా తొందరగా తగ్గుతుంది. తినగూడని పదార్థాలు కూడా కొన్ని మనము తినకుండా ఉంటే చాలా తొందరగా తగ్గుతుంది. సీ ఫుడ్ స్పెషల్లీ ఫిష్ ఆర్ ప్రాన్స్ తిన్న ఆహారం వల్ల, తిన్న కూరగాయల వల్ల ఏదన్నా మనకు ఇచ్చింగ్ ఎక్కువైతే అటువంటి పదార్థాలు పక్కన పెట్టడం మంచిది. సోరియాసిస్‌ను ఈ విధంగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. దీనికి తోడు డైట్‌తో పాటి మనము హోమియో మెడిసిన్స్ వాడగలిగితే తొందరగా మనకు క్యూర్ అవుతుంది. సో, చాలా మంచి మందులు హోమియోపతిక్‌లో చాలా మంచి మందులున్నాయి. ఇది ఎక్కువగా సోరియాసిస్ జాగ్రత్తలు పాటించాలా. ఎందుకంటే ఇందులో విపరీతమైన దురద ఉంటుంది. సో, వీలైనంత వరకు మనము మంచి ఏదైతే ఆహారము, మంచి డైట్ తీసుకుంటూ మెడిటేషన్ చేసుకుంటే అత్యంత స్వల్ప వ్యవధిలో సోరియాసిస్ అనేది తగ్గుతుంది.